రాష్ట్రంలో రైతు రుణమాఫీకి అంతా సిద్ధమైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 అన్నదాతల ఖాతాల్లో ₹1,00,000 జమ చేయనుంది సర్కార్. రైతుల పేరుతో ఇతర ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలుంటాయంది. మరోవైపు రేపు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బ్యాంకులు పాటించాల్సిన నిబంధనలు, 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై చర్చించనున్నారు. అలాగే రుణాలు తీసుకున్న ప్రతి బ్యాంకులో వ్యవసాయ శాఖ నుంచి కోఆర్డినేటర్ను నియమించనుంది సర్కార్. రాష్ట్రంలో రైతు రుణమాఫీకి అంతా సిద్ధమైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 అన్నదాతల ఖాతాల్లో ₹1,00,000 జమ చేయనుంది సర్కార్. రైతుల పేరుతో ఇతర ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలుంటాయంది. మరోవైపు రేపు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బ్యాంకులు పాటించాల్సిన నిబంధనలు, 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై చర్చించనున్నారు. అలాగే రుణాలు తీసుకున్న ప్రతి బ్యాంకులో వ్యవసాయ శాఖ నుంచి కోఆర్డినేటర్ను నియమించనుంది సర్కార్. ఇక రుణమాఫీపై మరిన్ని డీటెయిల్స్ సచివాలయం నుంచి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ ఏ చర్యలు చేపట్టింది? చంద్రిక, 2 లక్షల రుణమాఫీ ఇది ఎన్నికల హామీలో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీలో భాగంగానే ఇది అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే ముందుకెళ్తుంది. అయితే ఇక పార్లమెంటు ఎన్నికల టైంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద డెడ్ లైన్ పెట్టారు. రైతన్నలకు హామీ కూడా ఇచ్చారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే దీని మీద కసరత్తు చేశారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక రేపు 1,00,000 వరకు, అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. రేపు 1,00,000 వరకు ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో ఆ 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా రేపు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆల్రెడీ చేసింది. అయితే ఈ రైతుల ఖాతాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం వేసే ఈ రుణాలకు సంబంధించి బ్యాంకర్లు కనుక ఒకవేళ తప్పుదోవ పట్టించినా, ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి ఈ రుణాలు రైతుల పేర్లతోని ఇంకో వేరే పేర్లు మార్చుకుని వేరే అకౌంట్లో దొంగచాటున వేరే అకౌంట్లో కనుక వేసినట్లు వేసినా అలాంటి బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పటికే అంటే మొత్తం ఈ 1,00,000 లోపు రుణాలు ఉన్నవారు 11,50,000 మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నం లోపు వాళ్ళ అకౌంట్లో ఈ రుణాలకు సంబంధించి 1,00,000 లోపు రుణాలకు సంబంధించి ఆ డబ్బులు ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక అదే రోజు రేపు సాయంత్రము ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ రైతు వేదికల్లో పెద్ద ఎత్తున ఈ 1,00,000 లోపు రుణమాఫీ అయిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు కూడా రైతులతో సంబరాలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ ఆల్రెడీ ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రైతులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో ఈ 1,00,000 లోపు రుణమాఫీ, తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దీని మీద రైతులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇక రేపే ఈ 1,00,000 లోపు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ తర్వాత వారం 10 రోజుల్లో ఇంకా మిగతా అమౌంట్ కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ బ్యాంకర్లకు సంబంధించి గతంలో కొన్ని జరిగినటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని, తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లతో ముందస్తుగానే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే బ్యాంకర్లతో సమావేశం రేపు కాబోతున్నారు. సో బ్యాంకర్లు పాటించాల్సినటువంటి విధి విధానాలు, ఈ 1,00,000 లోపు రుణమాఫీ చేస్తూ ఉన్నాం కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం ఎంత రేపు ప్రభుత్వం సంబంధించిన డబ్బు ఎంత, ఈ 1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి ఎంత జమ చేయబోతుంది, ఇట్లా ఓవరాల్గా బ్యాంకర్లతో రేపు సమావేశం నిర్వహించి దీని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్లకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక మొత్తం 11,50,000 కుటుంబాలకు, రైతులకు రేపు ప్రభుత్వం వేస్తుంది. ఆ తర్వాత మిగతా ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తర్వాత మళ్ళీ వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా చేస్తున్నటువంటిది. ఇది దేశవ్యాప్తంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేసినటువంటి సందర్భం లేదు. ఇది కాంగ్రెస్కు సంబంధించి ఇది పెద్ద అసెట్ లాంటిది. దీన్ని ప్రజల్లోకి మరింత తీసుకోవాలి. కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయాలని చెప్పేసి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ నేతలకు ఈ
రుణమాఫీకి సంబంధించినటువంటి పథకం విషయంలో దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చినటువంటి అతి తక్కువ టైంలోనే ఈ 5-6 నెలల్లోనే ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా 5 గ్యారంటీలను అమలు చేస్తుంది. ఆ 5 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తూ ఉన్నాం, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి పోలింగ్ బూత్కి తీసుకెళ్ళాలి, ప్రతి ఓటర్ దగ్గర కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రధానంగా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రతి ఓటర్కు తెలిసేవేళ దాని మీద అవగాహన కల్పించే విధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా సంసిద్ధం కావాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి. దీని మీద పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ నిర్వహించినటువంటి కాంగ్రెస్ సమావేశంలో చెప్పారు. ఇక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పడ్డదో, తెలంగాణ ఏర్పడ్డ మొదట్లో ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎట్లాంటి అప్పులు కూడా లేవు, కానీ ప్రభుత్వం ఏర్పడ్డ 10 ఏళ్లలో 7 లక్షల అప్పులు చేసింది గత ప్రభుత్వము. అయినా సరే ఆ అప్పులను ఎదుర్కొంటూ ఆ అప్పులకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ను కట్టుకుంటూనే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తుంది అని చెప్పేసి బట్టి విక్రమార్క ఇవాళ నిర్వహించినటువంటి సదస్సులో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, చేసింది. కానీ 4 విడతల్లో 25,000, 50,000, 75,000 తర్వాత 1,00,000 ఇట్లా 4 విడతల్లో ఈ రుణమాఫీ చేసింది. ఆ చేసినా కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. తర్వాత ఈ ఇన్ టైంలో చేయకపోవడం వల్ల రైతులకు ఈ రుణాలు తీసుకున్న దానికంటే దానికి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ భారంగా మారింది అని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పారు. దాంతోపాటు ఇక ఈసారి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుంది. సో రైతుల మీద ఎలాంటి ఏదైతే వడ్డీ భారం పడకుండా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఇది పెద్ద కాంగ్రెస్కు పెద్ద అసెట్గా భావించాలి. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి కాంగ్రెస్ నేత, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీని మీద ప్రతి ఓటర్కు అవగాహన కల్పించాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సదస్సులో చెప్పారు. అయితే ఇక రేపే ఈ ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా చాలా గతంలో చూసాము, కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని డబ్బులు రైతుల ఖాతాలో వేస్తే అవి మిగతా సంబంధించినటువంటి రైతులు చెల్లించాల్సినటువంటి ఏదైతే అప్పు ఉంటుందో అప్పుల కింద లేదంటే దానికి సంబంధించిన వడ్డీల కింద బ్యాంకులు ఆ ఖాతాదారుకు తెలవకుండానే కట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివి ఎక్కడ కూడా తావు లేకుండా ఉండాలి. ప్రభుత్వము ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ రుణానికి సంబంధించినటువంటి డబ్బులు ఉంటాయో వాటిని కేవలం రుణమాఫీకి సంబంధించిన దాని మీదనే తీసుకోవాలి. అది కూడా ఏ రైతు పేరు మీద అయితే రుణమాఫీ ఉంటుందో ఆ రైతుకు సంబంధించిన వారిలోనే ఆ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుంది. జమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ రుణాలు ప్రభుత్వం మాఫీ చేస్తూనే ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఎంత తీసుకున్నాడో రైతు, ఎంత ప్రభుత్వం ఎంత చెల్లించిందో అది మళ్ళీ రుణం రూపంలో మళ్ళీ ఆ రైతులకు బ్యాంకర్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపు దీని మీదనే ఈ బ్యాంకర్లకు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విధానాలేంటి, రైతులకు బెనిఫిట్ జరగాలంటే ఏం చేయాలి, బ్యాంకర్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇట్లా ఓవరాల్గా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ బ్యాంకర్ల సమస్యలో చర్చించే అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటి సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.